అందరికీ నమస్కారం అండి. ఈరోజు అశోక్ నగర్లో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం వచ్చే నెల జూలై 28వ తారీఖు ఆంధ్రప్రదేశ్లో జరగబోయే గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ని మరొక 3 నెలలు పోస్ట్ పోన్ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే చివరిగా 2018లో గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే వచ్చింది. పైగా సిలబస్ మారింది, చాలా ఎక్కువ సిలబస్ ఉంది. కేవలం 3 నెలల సమయం మాత్రమే ఎగ్జామ్కి మెయిన్స్ ప్రిపేర్ అవ్వడానికి గవర్నమెంట్ ఇచ్చింది. ఆ సిలబస్కి ఆ 3 నెలలు కంప్లీట్ చేయడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. దాంతోపాటు ఇటీవల జరిగిన ఎన్నికలు, కొంతమంది అభ్యర్థులు ఎన్నికల విధుల్లో ఉండటం వల్ల సరిగా సమయం సరిపోలేదు. కాబట్టి నూతనంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని, అలాగే గౌరవ ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్స్ని, నిరుద్యోగులందరి తరఫున, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఉద్యోగార్థుల తరఫున మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ని, మెయిన్స్ ఎగ్జామ్ని మరొక 3 నెలలు పోస్ట్ పోన్ చేస్తే కావలసిన విధంగా అన్ని విధాలుగా సన్నద్ధమవడానికి సమయం సరిపోతుంది. కాబట్టి మా ఈ అభ్యర్థనను మన్నించి ప్రభుత్వం కానీ, ఏపీపీఎస్సీ బోర్డు కానీ సానుకూలంగా స్పందించి ఈ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ని మరొక 3 నెలలు పోస్ట్ పోన్ చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. థ్యాంక్ యూ. నిరుద్యోగుల తరఫున ఈరోజు మేము అందరం కోరుకునేది ఏంటంటే, గత 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి ఒక గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా జరగలేదు. రాక వచ్చిన నోటిఫికేషన్ అండ్ హరీబరీగా ఎలక్షన్ మూమెంట్ నోటిఫికేషన్ ఇచ్చేసి ఎలక్షన్ ఫండ్స్ కోసమే వాళ్ళు ఎగ్జామ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు తీరా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ అంటే సిలబస్ చాలా వరకు చేంజ్ అయ్యింది. అండ్ 1:100 రేషియో మధ్యలో తీయడం వల్ల చాలామంది ప్రిపరేషన్కి ఆలస్యంగా స్టార్ట్ చేసుకోవడం జరిగిందనమాట. దీనివల్ల ఏమవుతుందంటే సరిగా చదవలేకపోవడం, ఎగ్జామ్కి కరెక్ట్గా అంటే మాక్ టెస్ట్ రాలేకపోవడం, రివిజన్కి టైం సరిపోకపోవడం, సిలబస్ కూడా హెవీగా ఉండడం వల్ల మేమందరం గవర్నమెంట్ని కోరుకునేది ఒకటే, ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయండి. మిమ్మల్ని పోస్ట్ పోన్ చేయమని అడగట్లేదు, ఇంకా ఏ రకరకాల కోరికలు అడగడం లేదు. జస్ట్ ఉన్న ఎగ్జామ్కి మాకు ఒక 2 నుంచి 3 నెలలు వాయిదా వేస్తే మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. మేము నిరుద్యోగుల తరఫున మేమందరం కోరుకునేది అంటే, ప్లీజ్ పోస్ట్ పోన్ గ్రూప్ 2 ఎగ్జామ్. నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత. సచివాలయం నిరుద్యోగులకు ఒక చిన్న విన్నపము, ఒక మరియు 3-4 రోజుల్లో మనకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. లోకేష్ సార్ కానీ, అపాయింట్మెంట్ కానీ, ఏపీపీఎస్ కానీ 2 రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళకు 3 నెలలు, మినిమం 3 నెలలు మాకు సమయం ఇచ్చేలా మనం వేడుకుందాం. అదేగాక మీ అందరూ కూడా ఒకటే విన్నపం చేస్తున్నా, ఎవరు కూడా గ్రూపులలో ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు డిబేట్ డిస్కషన్ పెట్టకండి. ఇది మన డిమాండ్ ఒకటే, 3 నెలలు వాయిదా వేడాలి. సో అందరికీ ఇక్కడ అవకాశం అందరికీ రావాలి, ప్రతి ఒక్కరికి చదువుకోగలగాలి. ఆ సిలబస్ని పూర్తి చేయాలంటే కనీసం అంటే 3 నెలలు ఇప్పటి నుంచి చదివితే కానీ అవ్వదు. సో ఈ నోటిఫికేషన్ పోతే మళ్ళీ మనకు వచ్చే ఈ పోస్ట్ మనకు రావు. సో ఇది ఎంతో కష్టపడి మనం తెచ్చుకున్నాం ఈ నోటిఫికేషన్ని. సో ప్రతి ఒక్కరూ దయతెలిచి దీన్ని వేరే రకంగా కానీ ఇంకొక రకంగా కానీ దీన్ని చూడకండి. దయచేసి మనం రిప్రజెంటేషన్ 3-4 రోజుల్లో మనం అందరం రెడీ అయ్యి రిప్రజెంట్ సానుకూలంగా పోయి గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసుకొని ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి అదే రోజు మనం మళ్ళీ వాయిదాలు కాకుండా మనకు ఒక వెబ్ నోట్ తీసుకొచ్చి మనం సాధించుకొని మనం మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. మిగతా సైలెంట్గా ఉండండి ప్లీజ్. ఓకే, ఎవరు లేరు వీడియోలో కూడా. పోరాడము, జాబు కొట్టుకుని వెళ్ళిపోదామా, లేకపోతే 3 సంవత్సరాలు ఇక్కడే పుస్తకాలతో కుస్తీలు పట్టు ఇక్కడే ఉందామా? కనీసం 92,000 మంది క్వాలిఫై అయినారు బ్రదర్. ఇప్పుడు చూస్తే ఎంతమంది ఉన్నారు? 50 మంది కూడా లేదు.
సో రేపో మాపో విజయవాడ వెళ్తున్నాము. దాదాపు 92,000 మందిలో దాదాపు కనీసం ఒక 5,000 మంది అయినా రావాల్సిందిగా మరీ కోరి ప్రార్థిస్తున్నాను బ్రదర్. నిరుద్యోగుల ఐక్యత. ఓకేనా బ్రో? ఇంకెవరికైనా డౌట్లు ఉంటే అడగండి ఒకసారి. ఏమంటున్నాడు అని